ఈసీ చర్యలపైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఇక రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మరి మాటలు ఈసీకి కనిపించలేదా అని ప్రశ్నించారు. గుడ్లు పీకుతానని, పేగులు మెడలో వేసుకుంటానని రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడితే వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. నా ప్రచారం పైన 48 గంటలు నిషేధం విధిస్తే పార్టీ కార్యకర్తలు 92 గంటలు విరామం లేకుండా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఇక స్థానిక మండలాకాన్ని కూడా ఈసీ సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పారు. కొన్ని పదాలపైన కాంగ్రెస్ తప్పుగా ఫిర్యాదు చేసిందన్నారు. ఇంగ్లీష్ అనువాదం సరిగ్గా చేయలేదని అభిప్రాయపడ్డారు. ఇక మీడియా సమావేశంలో తన వ్యాఖ్యల్లో కొన్ని పదాలను తీసుకుని ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. అటు ఈసీ ఆదేశాలపైన మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఇక రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా అని ప్రశ్నించారు. బడే భాయ్ చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర అంటే ఇదేనని చెప్పారు. ఏకంగా తెలంగాణ గొంతుక కేసీఆర్ పైనే నిషేధం అంటూ ప్రశ్నించారు. ఇక మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అని కూడా నిలదీశారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు ఏవి లేవని అన్ని కింద బండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు, వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. అదేవిధంగా